మహానుభావులు, ధారణా బ్రహ్మ రాక్షసులు. ఈ ధారణా బ్రహ్మ రాక్షసులైనటువంటి వ్యక్తి ఆయన కవి, రచయిత, పండితులు, ఉపన్యాసకులు, దేశికులు, ఉపదేశికులు, అవధాని, సాహితీవేత్త. అన్నీ వదిలేస్తే ఒక నవజీవన సిద్ధాంత ప్రవక్త. ఆ నవజీవన వేదం ఆయన జీవన నాదం. అటువంటి వ్యక్తి మన గ్రామానికి ఒక ఏడాదికో పాలు వచ్చేటువంటి, మనం అంటూ ఉంటాం వార్షికోత్సవం అంటున్నాం. మనం ఆలయానికి వార్షికోత్సవం జరుగుతుంది అంటే అది భగవంతుని యొక్క రాకతో సమానం. గరికపాటి వారి యొక్క ఆగమనం మనకి సాక్షాత్తు భగవంతుని యొక్క ఆగమనం. ఎప్పుడూ తన పాదస్పర్శతో వచ్చేవారు, లేదా పద్యపాద స్పర్శతో వచ్చేవారు, లేదా నవజీవన వేద సిద్ధాంత ప్రతిపాద స్పర్శతో వచ్చేవారు, కాదా రసపాద స్పర్శతో వచ్చేవారు. కాదంటే ఈసారి ప్రత్యేకత ఏమిటంటే వారి శ్రీమతి యొక్క శ్రీపాద స్పర్శతో వస్తున్నారు. అది మనకి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అది అరుదుగా లభించేటువంటి అదృష్టం అంటూ ఉంటాం మనం. ఎప్పుడూ కూడా సగ శరీరంతో వచ్చి ఆయన నిండుగా వచ్చారేమో అనిపిస్తుంది మాకు. అటువంటి వ్యక్తి యొక్క రాక ఎప్పుడూ మాకు మనందరికీ ఏదో అంటారే నిజము, నీ రాక నిజంబు మహాత్మ మాకు శుభంబు అన్నట్టుగా ఆయన యొక్క రాకలోనే ఒక శుభస్కరమైనటువంటి విషయాలు ఇక్కడ జరుగుతూ వస్తున్నాయి. మరి నయనాల శ్రీనివాస్, నయనాల తమ్మారావు గారు, వారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, మీ ప్రజలు, మళ్ళీ ఈ మామిడి కుదురు ప్రజలు, మీరంతా కూడా చేసుకున్నటువంటి పుణ్యం గరికపాటి వారిని ఏడాది రప్పించి ఇక్కడ జరిపిస్తున్నటువంటి ప్రసంగ యజ్ఞం అద్భుతం, అద్భుతం. అటువంటి గరికపాటి నరసింహారావు గారిని సప్రశ్రేయంగా, సవినయంగా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తమ్మారావు గారి దంపతులు వారు పైకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. హరి ఓం, హరి ఓం. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా మన ఈ ప్రవచనాన్ని వందే మాతర నినాదంతో ప్రారంభం చేద్దాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. భారతదేశం ఒక ఋషిపీఠం.
ఋషికి మనిషికి తేడా ఏమిటంటే, మనిషి ఈ శరీరమే తాను అనుకుంటాడు, ఋషి ఈ లోకమంతా తానే అనుకుంటాడు. అది తేడా. మనం మనిషి స్థాయి నుంచి ఋషి స్థాయికి ఎదగాలి. దానికి ఆత్మసిద్ధి పొందాలి, దానికి చిత్తశుద్ధి కావాలి. మన మనస్సులో శరీరం కారణంగా, శరీర బంధం కారణంగా కొన్ని భావాలు బాగా గూడుగట్టుకుని ఉంటాయి. నేను మనిషిని, నేను మగవాణ్ణి, నేను ఆడదాన్ని, నాది ఫలానా ప్రాంతం, నాది ఫలానా వంశం, నాది ఫలానా కుటుంబం, నాది ఫలానా కులం, నాది ఫలానా గోత్రం, ఇవన్నీ ఈ శరీరాన్ని బట్టి పేర్చుకున్నటువంటి భావాలే తప్ప వాటికి ఎక్కడా నిలకడలేదు. శరీరమే మనం కానప్పుడు ఈ బంధాలు, ఈ భావాలు ఏవి మనవి అయ్యే అవకాశం లేదు. ఇది గ్రహించడమే ఋషిత్వం. ఆ ఋషిత్వాన్ని పొందాలంటే ముందు చిత్తశుద్ధి ఏర్పడాలి. చిత్తశుద్ధి అంటే మనస్సు మొత్తం ఖాళీ అయిపోవడం. ఈ భావాలు పోయి ఆ భావాలు రావడం, ఆ భావాలు పోయి ఇంకేవో భావాలు రావడం కాదు, మొత్తం అభావమే భావం. మనం జాగ్రత్త అవస్థ నుంచి ఈ రాత్రి పడుకున్నాక స్వప్నావస్థలోకి వెడతాం, కలగంటాం. ఆ కల కూడా ముగిసి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. సుషుప్తి అంటారట. సుష్టు సుప్తి, బాగా నిద్రపోవడం. అంటే అక్కడ ఈ శరీరం ఉందనే విషయం కూడా మనకి తెలియదు. అంతేకాదు ఈ ప్రపంచం ఉందనే విషయం కూడా మనకి తెలియదు. మళ్ళీ మెలకు వచ్చే వరకు, తెల్లారే వరకు, మానవ సంబంధాలు ఏవో మనని గుర్తు చేసే వరకు అసలు ఈ సృష్టి ఉంది, ఈ జీవితం ఉంది, ఈ శరీరం కూడా ఉంది, ఇది పడుకుంది, నిలుచుందనే విషయమే మనకి తెలియదు. ఆ తెలియని స్థితి ఏది ఉందో సుషుప్తిలో మనకి తెలియకుండా పొందుతున్న స్థితి ఉంది, అది మన సహజ స్థితి. దాన్ని ఆత్మస్థితి అంటారు. ఆ సహజ స్థితిని మనం తిరిగి పొందాలి. ఎలా పొందాలి? మనం తెలియకుండా పొందుతున్నాం ప్రతిరోజు. ఏ ప్రయత్నము లేకుండానే, ఏ పుణ్యము లేకుండానే, ఏ జ్ఞానము లేకుండానే ప్రతిరోజు తెలియకుండానే మనం గాఢ నిద్రలోకి పెడుతున్నాం. బాగా అలిసిపోతే నిద్ర పడుతుంది, దానికి పెద్ద శ్రమేం అక్కర్లేదు. ఒక్కొక్కళ్ళకి అలిసిపోకుండానే పడుతుంది, దానికేముంది, వారు అదృష్టవంతులు. కానీ తెలియకుండా పొందుతున్నటువంటి స్థితిని తెలిసి పొందడం ఉందే, అది ఆత్మసిద్ధి. అందుకోసం మనం ఇక్కడ ఇన్ని వందల మంది సమావేశమయ్యాం. ఈ శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయం పక్కన మనందరికీ అండగా దండగా, ఇరువురు స్వాములకి కూడా నేనే కాపలావాణ్ణి, నేనే ఇక్కడ ప్రధానమైన భటుణ్ణి, క్షేత్రపాలకుణ్ణి అన్నట్టుగా మన ముందు నిలువెత్తు విగ్రహం, మేరు పర్వతంలా వెలిసిపోతున్నటువంటి ఆంజనేయ స్వామి సాక్షిగా మనం సమావేశమయ్యాం. అందుకే ఈవేళ ఆ ఆత్మసిద్ధిని పొందడానికి ఈ 3 రోజులు కూడా 3 దండకాలు మనం వివరణ చేసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామంలో శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, ఆంజనేయ స్వామి విగ్రహ సన్నిధిలో జరిగే 3 రోజుల ప్రవచనంలో ఈరోజు మొదటి రోజు శివదండకం ఉంటుంది. రెండవ రోజు రేపు వేణుగోపాలస్వామి దండకం, శ్రీకృష్ణస్వామి దండకం ఉంటుంది. మూడవ రోజు ఆంజనేయ దండకం ఉంటుంది. ఈవేళ ఆదికవి నన్నయ్య రచించినటువంటి ఈ శివదండకం ద్వారా మనం దుఃఖం లేని జీవితాన్ని ఎలా గడపగలం, ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందగలం అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం అందరం కూడా లోకంలో ఏం కోరుకుంటామో మన ఋషులకు తెలుసు. శంకరాచార్యకి ఇంకా బాగా తెలుసు. ఆయన తన వేదాంత గ్రంథంలో ఒక మాట అంటారు, సుఖం న సర్వదా భూయాత్ మా భూత్ దుఃఖం కదాచన ఇతీచ్ఛే సర్వసామాన్యే తే జ్ఞానాదేవ సిద్ధ్యతః అంటారు. మనిషి ఏం కోరుకుంటాడు అంటే సుఖం న సర్వదా భూయాత్, ఎప్పుడూ నాకు సుఖమే కలగాలి. మా భూత్ దుఃఖం కదాచన, ఒకప్పుడు కూడా ఎప్పుడూ దుఃఖం కలగద్దు. ఇది అందరం కోరుకుంటాం. ఇందులో మతభేదం, కులభేదం, ప్రాంతభేదం, పార్టీ భేదం ఏమీ లేదు. కానీ అలా జరుగుతుందా? ఒకటి సుఖం, ఇంకోటికి దుఃఖం తప్పదు. ఇది ఇవాళ ఆనందించిన వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారని మనం ఏం చెప్పలేము. ఇవి రకరకాలు. పోనీ మన జీవితంలోనైనా మన పక్క వాళ్ళు ఆనందిస్తుంటే వాళ్ళ ఆనందం నచ్చక మనం దుఃఖపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళకి ఇంత యోగం పట్టేసింది ఏమిటి అని.
పోనీ మన జీవితాన్నే వాళ్ళతో కూడా సంబంధం లేకుండా మనం తీసుకున్నా నిన్న సుఖపడి ఇవాళ దుఃఖపడి మళ్ళీ రేపు సుఖపడే సందర్భాలు చాలా ఉన్నాయి. అవి మనకు తెలుసు. జీవితం అంటే ఎలా ఉంటుంది అంటే, ఒక క్షణమందు ఊయల మరొక్క క్షణమున రోగిశయ్యా. ఇష్టదైవం అనే పద్య కవితా సంపుటిలో అమ్మవారి మీద నేను రాసిన పద్యం మీద అమ్మవారికి విజ్ఞప్తి చేస్తూ, ఒక క్షణమందు ఊయల మరొక్క క్షణమున రోగిశయ్యా, వేరొక క్షణమందు వెన్నెల మరొక్కట ఘుకబుకేక. ఒక క్షణమందు ఊయల మరొక్క క్షణమున రోగిశయ్య, వేరొక క్షణమందు వెన్నెల మరొక్కట ఘూకపుకేక. దేనికిన్ వికలుడుగాక నీ చరణ పీఠిని నిల్చునెవండు, దేనికిన్ వికలుడుగాక నీ చరణ పీఠిని నిల్చునెవండు. వానికిన్ నికరము నిత్య సౌఖ్యము, వానికిన్ నికరము నిత్య సౌఖ్యము, జనింపదు దుఃఖము లోకపావని. జీవితం ఒకప్పుడు ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఉంటుంది ఆనందంగా, నాకంటే భాగ్యవంతుడు ఎవడైనా ఉన్నాడా అన్నట్టుగా. అంతలోనే 10 రోజుల్లోనే ఏదో దుర్వార్త తెలియగానే, లేదు అనారోగ్యం కమ్మేయగానే, ఆ పడ్డమే బయటపడ్డమే 4th స్టేజ్ అండి అని చెప్పగానే ఇంకేమీ లేక మరొక క్షణం ఉన్న రోగిశయ్యా, వెంటనే మంచాన పడతాం. మొన్నటి వరకు బాగానే ఉన్నాం, ఇవాళ ఏమైంది అనుకుంటాం. మొన్నటి వరకు బాగానే ఉండకపోతే అప్పుడే వచ్చేది, ఇవాళ ఎందుకు వచ్చింది. ఎవడైనా పోతే ఏమంటారంటే, నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి, ఇవాళే పోయాడు. నిన్నటి వరకు బాగున్నాడు కాబట్టి ఇవాళ పోయాడు, లేకపోతే నిన్న పోయేవాడు కదా. ఈ మాత్రం తెలుసుకోలేవు. కానీ ఇదో వ్యాఖ్యానం అంతే, అలా అంటూ ఉంటాం. అకస్మాత్తుగా ఏమిటంటే అవన్నీ నిర్ణయాలు ముందే జరిగాయి, మనకి తెలియదు అంతే. ఆ నిర్ణయాలు ముందు జరిగాయి, మనకి తెలియదు అంతే. మనకి తెలిసింది ఇవాళ కాబట్టి ఇవాళ ఏదో జరిగింది అనుకుంటాం మనం. ఒక క్షణంలో ఉయ్యలైతే ఇంకో క్షణంలో రోగిశయ్య అవుతుంది. వేరొక క్షణమందు వెన్నెల, ఇంకో క్షణంలో వెన్నెల కురుస్తూ ఉంటుంది. ఇంత ఆనంద క్షణాలు మళ్ళీ వస్తాయా, ఇంత ఆనందం నా ఒక్కడికే దక్కింది కదా, ఇంకెవరికైనా దక్కిందా అనుకుంటాం మనం. మరొక్కట ఘుకపుకేక, అంతటోనే ఒక గుడ్లగూబ అరుపు వినపడుతుంది. గుడ్లగూబ రాత్రి అరుస్తుంది, ఎందుకంటే దానికి పగలు కళ్ళు కనపడవు. దానికి దివాంధం అని పేరు సంస్కృతంలోని. పగలు కళ్ళు కనపడవు, రాత్రి అరుస్తుంది. కాబట్టి రాత్రి కళ్ళు కనపడతాయి కాబట్టి ఆ కళ్ళకి భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడు అంటే, దానికి కావలసిన వేటకు కావలసిన జంతువు కానీ జీవి కానీ ఎక్కడ ఎంత సూక్ష్మంగా ఉన్నా అది అర్ధరాత్రి చీకట్లో కూడా కనిపెట్టేయగలదు. దాని కళ్ళల్లోనే అంత 1000 క్యాండిల్ బల్బు పెట్టేశాడు భగవంతుడు. భగవంతుడు ఉన్నాడు, భగవన్ లీలలు విచిత్రంగా ఉంటాయనడానికి ఎంతకంటే ఉదాహరణ ఏమి అవసరం లేదు. ఏ జీవి బతకడానికి ఏది అవసరమో, ఏ శక్తి అవసరమో ఆ శక్తి భగవంతుడు ఆ జీవికి ఇచ్చేశాడు. ఆ శక్తి మనకి రాలేదని మనం అనుకుంటాం. మన తప్పు. మనకుండే శక్తులు మనకున్నాయి, మనకున్నవి ఆ జీవికి లేవు. మనకు అవసరమైన శక్తి మనకి ఇచ్చాడు. ఎస్కిమోలని ఒక జాతి ప్రజలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ మంచులోనే జీవిస్తారు. వాళ్ళ భాషలో మంచు అనడానికి 32 పర్యాయ పదాలు ఉన్నాయి. 32. మనకి సంస్కృతంలో నీరు అనడానికి 32 పర్యాయ పదాలు ఉంటాయి. నీళ్లు బాగా తాగుతాం, నీటిలోనే నివసిస్తున్నాం. మన దేవుడు కూడా నీళ్ళలోనే ఉంటాడు. పాల సముద్రమైనా నీళ్ళ సముద్రమైనా ఏదైనా సముద్రమే కదా, అంతే. నీరు లేకపోతే జీవనం లేదు. కాబట్టి నీటికి 32 పదాలు ఉన్నాయి. ఎస్కిమోల భాషలో నీటికి కాదు, మంచుకి 32 పదాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మంచులోనే జీవిస్తారు, మంచుతోనే ఇల్లు కట్టుకుంటారు, మంచులోనే ఆహారం నిల్వ చేసుకుంటారు, మంచులోనే పెరిగేటువంటి సీలు జంతువుల మాంసాన్ని ఆహారంగా ఉపయోగిస్తారు, మంచులోనే జీవిస్తారు హాయిగా. వాళ్ళకి ఏమీ కాదు, రొంప కూడా పట్టదు. మనకు ఒక్కసారి కాస్త ఎంత వేసవికాలమైనా తెల్లారకట్ట 4:30 గంటలకి, పోనీ కార్తీక మాసం కదా, నవంబర్ మాసంలోనే కాస్త బయటకు వచ్చాము అంటే వెంటనే రొంప పట్టేస్తుంది. ఇంత మంచు తెమ్మెర పడితే చాలు రొంప పట్టేస్తుంది. అంత బలహీనత మంది. వాళ్ళది అలా కాదు. అంటే భగవంతుడు వాళ్ళు అక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ జీవించడానికి అవసరమైన శక్తియుక్తులను వాళ్ళకి ఇచ్చాడా లేదా. మనం కూడా గ్రహించవలసింది ఏంటంటే, దుఃఖం లేకుండా సుఖం కలగాలి అంటే మనకు అవసరమైనది ఏదో భగవంతుడు ఇచ్చాడు. అనవసరమైనవి ఆశించకుండా ఉంటే చాలు, సుఖంగా ఉంటాం. జిడ్డు కృష్ణమూర్తి గారిని ఒక సమావేశంలో అడిగారు ఎవరు, ఆయన ప్రైవేటుగా కూడా మాట్లాడేవాడు అందరితో. అందుకని సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి అన్నారు. ఏమీ చేయకు సుఖంగా ఉంటాం అన్నాడు ఆయన. ఏదో ఒకటి చేసి కేలుకోవడం వల్ల జీవితం ఎలా తయారైంది, ఏమీ చేయకు సుఖంగా ఉంటామన్నాడు. ఏమీ చేయకపోతే గడవడం ఎలా అంటాడు. గడిచేది గడుస్తుందయా, గడవకపోతే ఆగిపోతుంది, దానికి సిద్ధంగా ఉండు అన్నాడు.
మనం నిజంగా గడవడం కోసమే ఏమైనా చేస్తున్నామో ఆలోచించండి. పొట్ట గడవక పని చేస్తున్నాం అనేవాళ్ళు ఎంతమంది ఉంటారండి మన సమాజంలో? చాలా తక్కువమ్మ. పొట్ట గడవకపోవడం వల్ల మాత్రమే పని చేస్తున్నామంటే తప్పు లేదు, ఏ పనైనా చేయొచ్చు. అంత పొట్ట గడవని పరిస్థితి ఉంటే దొంగతనం కూడా తప్పు కాదని చెప్పింది ధర్మశాస్త్రం. అంత ఆకలికి తట్టుకోలేని పరిస్థితి ఉంటే దొంగతనం కూడా తప్పు కాదు అని చెప్పింది. పొట్ట గడవక మనం చేయట్లేదండి, పూట గడవక మనం చేయట్లేదండి. ఆశలు, దురాశల కారణంగా చేస్తున్నాం. మనం ఉన్నదెవరికి సరిపోవటల్లా. కానీ నిజమే, ఒక క్షణం ఊయలైనా, ఒక క్షణం రోగిశయ్యైనా, మరో క్షణంలో వెన్నెలైనా, మరో క్షణంలో గుడ్లగోబ కేక అయినా, ఏదైనా సరే దీనికి తట్టుకుని ఎలా నిలబడాలి? జీవితంలో ఫలానా వాడు గొప్పవాడా కాదా అని దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? ఆయన గొప్ప వంశంలో పుట్టాడండి, ఆయన గొప్ప ఇంట్లో పుట్టాడండి, ఆయన గొప్ప పనులు చేశాడండి, ఇది ఆయన గొప్పతనాన్ని కాదండి అని నిర్ణయించేది. ఆ వ్యక్తి గొప్పవాడా కాదని దాని జీవితంలో ఏం జరిగాయి అన్నదాన్ని బట్టి నిర్ణయించకూడదు. ఒక్కొక్కటి జీవితంలో ఏ దుఃఖము లేదనుకోండి, ఆయన గొప్పవాడు అనేది, మహా అయితే అదృష్టవంతుడు అనొచ్చు. జీవితంలో జరిగిన ఘట్టాలను బట్టి వ్యక్తిత్వాన్ని నిర్ణయించకూడదు. ఆ ఘట్టాల్లో ఆయన స్పందించిన విధానాన్ని బట్టి నిర్ణయం చేయాలి ఖచ్చితంగా. ఏ ఘట్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఎలా స్పందించాడు, సంపద వచ్చినప్పుడు ఎలా స్పందించాడు, ఆయన స్పందనను బట్టి, ఆయన వ్యవహరించిన విధానాన్ని బట్టి ఆయన గొప్పవాడు కాదో చెప్పాలి. కానీ ఎవరో కొంతమంది అదృష్టవంతుల జీవితాల్లో వరుసగా ఏవో సౌఖ్యాలు జరుగుతూ ఉంటే వాడంతా గొప్పవాడు అనొద్దు. వాడు కేవలం అదృష్టవంతుడు. వాడికి తెలియకుండానే కొన్ని రేపు తెలియకుండానే దుఃఖాలు కూడా వస్తాయి. మరి సుఖ దుఃఖాలను సమానంగా తీసుకోవాలి అంటే ఎలాగా అంటే, దేనికిన్ వికలుడుగాక నీ చరణ పీఠిని నిల్చునెవండు. ఏది వచ్చినా సరే దానికి ఆ క్షణంలో పరిస్థితులను బట్టి ఏం చేయాలో అది చేస్తూ, అహంకారానికి పోకుండా సామరస్యంగా ఉంటూ దాన్ని పరిష్కారం చేసుకుంటూ స్థితప్రజ్ఞతో నిలబడతాడే వాడు గొప్పవాడి కింద లెక్క. మరి ఈ స్థితప్రజ్ఞతో నిలబడే లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది? వానికిన్నికరము నిత్య సౌఖ్యము జనింపదు దుఃఖము లోకపావని. నిరంతరం అమ్మవారి పాదపీఠం మీద మనస్సు నిలబడ్డం అంటే ఎలాగా? మన ఇంట్లో అమ్మవారి పీఠం ఉంటుంది, బొమ్మ ఉంటుంది. ఆవిడ పాదాల మీద తలకాయ పెట్టేసి అలా కూర్చుంటావా? అన్నం తినవా, నీళ్లు తాగవా, ఎవరో పిలవరా? అలా కూర్చుంటే ఊరుకుంటారా? గుళ్ళో అలా చూడనిస్తారా? మన ఇంట్లో మాత్రం అలా కూర్చుంటావా? పని బాట లేదా అంటారు. ఎంతసేపు కూర్చుంటావు? అంచేత దేవుడి విగ్రహాన్ని ఎంతసేపు ఆరాధించినా ఏం చేసినా మనం కొంతసేపే చేయగలం, అంతసేపు చేయలేం. వేరే పనులు ఉన్నాయి కదా. కానీ వేరే పనులు చేస్తూ కూడా నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఆ పనులు చేయొచ్చు. మనం జీవితంలో చేసే చాలా పనులు భగవన్నామస్మరణ చేస్తూ చేయొచ్చు. అలా చేస్తే ఆ మనస్సులో సుఖానికి తప్ప దుఃఖానికి తావు ఉండదు. భగవంతుడు ఉన్న చోట దుఃఖపడే అవకాశం లేదు, సుఖం తప్ప. అందుకే శంకరాచార్య ఏమంటున్నారు అంటే, ఇతీచ్ఛే సర్వసామాన్యే. మీరు ఎప్పుడు సుఖమే కావాలని కోరుకుంటారయ్యా, దుఃఖం ఎప్పుడూ రావద్దంటారు. ఇది మీ అందరికీ ఉండే కోరికే. దానికి మార్గం ఏమిటంటే తే జ్ఞానాదేవ సిద్ధ్యతః. అలా నీకు ఎప్పుడూ సుఖంగానే ఉండాలను, దుఃఖం రావద్దంటే జ్ఞానం పొందాలి. ఇవి సుఖాలు, ఇవి దుఃఖాలు అని మనం గీత గీసేసి ఇవి మాత్రమే నాకు కావాలి, అవి మాత్రం రావు అంటే కుదరదండి. పరిస్థితులు మనకు తెలుసున్నప్పుడు దానికి సిద్ధపడాలి తప్ప అవేవో మార్చేద్దామని చూడకూడదండి. మన పోరాటం అంతా ఎక్కడుంటుంది, మన దుఃఖం అంతా ఎక్కడుంటుందంటే దాన్ని మార్చేయాలని చూస్తాం మనం. అది ఎలా మారిపోవాలి, అలా మారిపోవాలి అని అనేక రకాల ఆలోచన చేస్తాం. ఈ మార్పు జరగదు. ఎందుకంటే మార్పులు అనేవి ఎప్పుడైనా కాలక్రమంలో ఒక పద్ధతిలో జరుగుతాయి, కానీ మనం అనుకున్నట్టుగా జరగవు, మనం అనుకున్న వేళకి కూడా జరగవు. అందుకని దుఃఖపడతాం. దానికి సిద్ధపడడమే జ్ఞానం. జ్ఞానం అంటే సుఖాలే ఉండడం, దుఃఖాలు లేకపోవడం కాదు. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకోవడం. అంటే సుఖం వచ్చినప్పుడు కూడా దాన్ని మనస్సుకు పట్టించుకుని ఓహో గర్వపడకుండా ఉంటే దుఃఖం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండగలం. ఇది పట్టలేదు, అది పట్టలేదు. ఇది పట్టనప్పుడు అది పట్టదు. దాని బట్టి మనకి ఒక గాజు పదార్థం ఏదో ఉందనుకోండి, దాని మీద ఏదైనా బంక పూసామంటే జారిపోతుంది, తేనె పూసినా జారిపోతుంది, ఏది పూసినా జారిపోతుంది. తేనె అయినా అంతే, బంక అయినా అంతే. కొన్నింటికి ఏం రాసినా పట్టేస్తుంది. మనం అలాగ జారిపోయే పదార్థంలాగా మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఆదికవి నన్నయ్య రచించిన శివదండకం ఏ రకంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు ఒక్కసారి పరిశీలన చేద్దాం. నన్నయ్య గారికి మన అదృష్టం కొద్దీ ఈ శివదండకాన్ని రచించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం సభాపర్వం అయిపోయాక
అరణ్య పర్వాన్ని రచిస్తున్నాడు ఆయన. నన్నయ్య గారు సరిగ్గా 2, 3, 143 పద్యాలు రచించాడు. 2 పర్వాల భారతం రచించి 3వ పర్వం మొదలుపెట్టి అరణ్య పర్వం, అందులో 3 ఆశ్వాసాలు రచించి 4వ ఆశ్వాసంలో 143వ పద్యం రచించి శారద రాత్రుడు ఉజ్వల రసత్తర తారకహార పంక్తులను అనే పద్యం రాసిన తర్వాత ఇంకా మనకి నన్నయ్య భారతం దొరకడం లేదు. అంచేతన ఆ వెన్నెల వేళల్లోనే ఆయన స్వర్గస్థుడయ్యాడు అని చరిత్రకారులు భావించారు. ఈ అరణ్య పర్వంలో ఇంచుమించు చివరి ఘట్టాలలో ఈ కిరాత అర్జునీయ ఘట్టం వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం, మనం అంతా గ్రహించవలసిన ఘట్టం. అర్జునుడికి, అంత భగవద్గీత విన్న అర్జునుడికి, భగవంతుడితో దాదాపు 100 ఏళ్ళు సహవాసం చేసిన అర్జునుడికి, ఎందుకంటే శ్రీకృష్ణుడు వయస్సు ఎంతో అర్జునుడు వయస్సు అంతే, ఇద్దరూ ఇంచుమించుగా సమానమైన వయస్సు వాళ్ళు. శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు బతికినట్టుగా భారతంలోనే ఉంది. శ్రీకృష్ణుడు స్వర్గస్థుడు అయిన తర్వాత, పరమపదించిన తర్వాతే అర్జునుడు మహాప్రస్థానం చేశాడు. ఆయనకి 15 ఏళ్ళు 16 ఏళ్ళకే శ్రీకృష్ణుడితో సహవాసం అంతా ఏర్పడింది. అందుకని 1 శతాబ్ద కాలం శ్రీకృష్ణుడితో స్నేహం చేశాడు. యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు స్వయంగా ఆయనకి సారథ్యం చేశాడు. 18 రోజులు సారథ్యం చేయడం కాదు, జీవితంలో కూడా చాలా ఘట్టాల్లో శ్రీకృష్ణుడు ఆయన ఆదుకున్నాడు. భగవద్గీత కేవలం అర్జునుడు గురించే విన్నాడు. తర్వాత ఎవరో గాయకులు పాడతారని, మాబోటిగాళ్ళు మాట్లాడతారని శ్రీకృష్ణుడు చెప్పాల, అర్జునుడు కోసమే చెప్పాడు. ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. చాలా రహస్యమైన విషయం ఇది నీ కోసం నేను చెబుతున్నాను. ఎందుకంటే భక్తోసిమే సఖాచేతి, నువ్వు నాకు స్నేహితుడివి, భక్తుడివి. ఇది అందరికీ ఊరికే అరిచేసే విషయం కాదయ్యా, కంఠస్థం చేయడానికి, పాడుకోవడానికి, ఇతరుల చేత సన్మానాలు చేయించుకోవడానికి మేము 100 అప్పగిస్తామండి, మేము 700 అప్పగిస్తామండి అంటే కొంతమంది తెలియకపోతే 1000 భగవత్ శ్రీ శ్లోకాలు అప్పగిస్తూ ఉంటారు. 1000 లేవు, అందులో 700 ఉన్నాయి. వీడు ఇంకా 300 ఎక్కువ అప్పగిస్తాడు కూడా, తెలియకపోతే అలాగే ఉంటుంది వ్యవహారం. అందుకని ఈ అప్పగించడానికి వచ్చింది కాదు అది. అందుకని అంత భగవద్గీత విన్నా, అన్నేళ్ళు దేవుడితో సహవాసం చేసినా, దేవుడు చెల్లెల్నే పెళ్లి చేసుకున్నా, సుభద్రాదేవి స్వయంగా ఆయనకి చెల్లెలే కదా, పెళ్లి చేసుకున్న అర్జునుడు మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాలి విషయం. మనం ఆధ్యాత్మిక వ్యవస్థని, పౌరాణిక వ్యవస్థని చాలా లోకు చేసేసి, శివరాత్రి నాడు పువ్వెడితే చాలు, సంక్రాంతి నాడు ఆకెడితే చాలు మోక్షం వచ్చేస్తుంది చెబుతున్నాం. అలాంటి సంక్షేమ పథకాలు దేవుడి దగ్గర ఉండవు, ప్రభుత్వాల దగ్గర ఉంటాయి. కానీ ఓట్లు వీళ్ళకి కావాలి, కానీ దేవుడికి ఎవరి ఓట్లు అవసరం లేదు. నువ్వు పూర్తి జ్ఞానాన్ని పొందితేనే వస్తుంది మోక్షం. అర్జునుడికి రాని మోక్షం మనకు తేలిగ్గా వచ్చేస్తుంది ఇక్కడ ఆకెట్టగానే పువ్వెట్టగానే. కానీ ఆకు పువ్వు పెట్టమని ఎందుకు చెబుతారు అంటే, అదేనా చేయకపోతే మొత్తం మానేస్తాడని. ఇలా మొదలు పెడితే అలా పెడతాడు కదా ఎప్పటికైనా. అర్జునుడు కూడా ఆకులు పువ్వులు పెట్టి పైకి వచ్చిన వాడే కదా, ఓ దశ ఉంటుంది కదా. ఎంత పీజీ చదివాం పిహెచ్డీ చేసామన్నా 1వ తరగతి చదవలేదా, చదవకుండా వస్తాడా అంతే. అంతే పీజీ దగ్గరికి వెడుతున్న కొద్దీ కేజీ వదిలేయాలి, ఇంకా కేజీ దగ్గర నోట్లో వేలెట్టుకుంటే అలాగా. ఆధ్యాత్మిక వ్యవస్థ కూడా అంతే. వింటే చాలు, చదివితే చాలు, కంఠస్థం చేస్తే చాలు అనే రోజు భగవద్గీత పారాయణ చేస్తా నీకు బాగుండొచ్చు, దేవుడికి దాంతో సంబంధమే లేదు. అందులో 1 శ్లోకమైనా ఆచరించావా, దేన్నైనా తట్టుకున్నావా? తుల్య నిందాస్తుతి మౌని అన్నాడు భక్తి యోగంలో. నిందని స్తుతిని సమానంగా భావించు, మౌనంగా ఉండమన్నాడు. నిన్ను ఎవరైనా తిట్టినా మౌనంగా ఉన్నావా, తిరిగి రెచ్చిపోయి తిట్టావా, అయితే నువ్వు పనికిరావు. అలాగే మన ఎవరో ప్రశంసిస్తారు, అప్పుడు మౌనంగానే ఉండాలి. ఏమిటోనండి మీరు కనిపెట్టారండి నా విషయాలను, ఇంకెవరికీ తెలియలే. ఈ పోజు వద్దు ఇక్కడ. వాడు ఒక్కడే కనిపెట్టాడా, వెనకాల ఎంతమంది అడుగుతున్నారో నీకేం తెలుసు. ప్రశంసకి సమాధానం మౌనమే, విమర్శకి సమాధానం మౌనమే. అలా అయితే ఒక వాక్యం మనకు అర్థమైనట్టు, తుల్య నిందాస్తుతిర్ మౌని సంతుష్టో ఏన కేనచిత్. ఇది భగవద్గీతను ఆచరణలో పెట్టాల్సిన విధానం. అర్జునుడు ఆచరణలో పెట్టలేకపోయాడు, అందులో సందేహమేం లేదు. విన్నాడు అంతే, ఆయన కూడా మనకు మళ్ళీ విన్నాడు. ఆచరణలో పెట్టలేకపోయాడనే విషయం యుద్ధంలోనే రుజువైపోయింది. అభిమన్యుడు పోగానే మామూలుగా ఏడవలేదు. ఇంకా రోడ్డు యాక్సిడెంట్లో 25 ఏళ్ల కుర్రాడు చచ్చిపోతే తల్లి తండ్రి ఏడిచిన దానికంటే ఎక్కువ ఏడిచాడు. రోడ్డు యాక్సిడెంట్లో 25 ఏళ్ల కుర్రాడు పోతే అది నిజంగా చాలా దురదృష్టం, చాలా దౌర్భాగ్యం. ఏడవకుండా ఎలా ఉంటారండి? ఏదో ప్రయాణం కోసమని వెళ్ళాడు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని తల్లి చెప్పింది కూడా, అయినా కుర్రాడు తిరిగి రాలేదు. ఏడవకుండా ఎలా ఉంటారండి? వీళ్ళ అబ్బాయి రోడ్డు యాక్సిడెంట్లో పోలా, యుద్ధానికి వెళ్ళాడు, వీళ్ళే పంపారు.
ధర్మరాజు పంపాడు స్వయంగా. పైగా తండ్రి దగ్గరలేడు, మేనమామ దగ్గరలేడు, తల్లికి ఒక్కడే కొడుకు, ఇవన్నీ తెలుసుండి పంపాడు. ఆ వెళ్ళిన వాడు ఎలా వెళ్ళాడు? ఆయనేమీ అమాయకంగా ఏం వెళ్ళలేదు. వెళ్ళడమే దూసుకుని ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి ఒళ్ళు పొగరంటారు దాన్ని. నీకు 16 ఏళ్ళు వయస్సు ఉన్నప్పుడు నీ వయస్సు వాళ్ళని చూసుకోవాలి క్రికెట్ ఆడడానికి. నువ్వు మొత్తం టెండూల్కర్తో ఆడతానంటే ఎలాగా? వాళ్ళ అనుభవాలు వేరు కదా. వయస్సు ఊరుకోనివ్వదు. కాస్త ఆ పద్మవ్యూహ రహస్యం ఒకటి తెలిసి కాస్త లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆయనకు వచ్చిన పౌరుషం ఏమిటంటే, పద్మవ్యూహాన్ని భేదించింది నేనే, ఇంకెవరికీ అవకాశం రాలేదు, అవసరమూ రాలేదు, నువ్వే అంటావేటి ఇక్కడ. అక్కడికి అభిమన్యుడు సారథి చాలా వృద్ధుడు. మనం పెద్దవాట్ల మాటలు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలకు లోనవుతామండి. యువతరం ప్రధానంగా గ్రహించాలి. తల్లి, తండ్రి, తాత, మా అమ్మమ్మ చెప్పే మాటలను ఆశీర్వచనంగా భావించి వినాలి. వాళ్ళు జాగ్రత్తలు మన కోసమే చెబుతారు. నీకు తెలవదులే ఊరుకో అనకూడదు అక్కడ. అభిమన్యుడికి సారథి ఎవరు అంటే, అర్జునుడికి కూడా కొన్నేళ్లు సారథ్యం చేసిన పెద్ద మనిషి. ఆయన లోపలికి ఏదో పద్మవ్యూహం భేదించుకుని వెళ్ళగానే, ద్రోణాచార్యులు ఎక్కడ, ఆయన దగ్గరికి పోని అనగానే, బాబు నా మాట వినవయ్యా, మీ నాన్నకు కూడా నేను డ్రైవింగ్ చేశా, నువ్వు కాదు, నా మాట విను, ద్రోణాచార్యులు అంటే ఏమనుకుంటున్నావు? అంత తేలికైన విషయం కాదు ఇది. ఉత్సాహంలో ఉన్నావు, కుర్రాడవయ్యా. మనం ముందు చిన్న వాళ్ళందరినీ చేసుకుంటూ పెడదాం నెమ్మదిగా. నేను చెప్తాను కదా, కంగారు పడుకుంటే. ద్రోణాచార్యుల ముందు మనం నిలబడడం కష్టం అంటే ఏమన్నాడో తెలుసు అభిమన్యుడు? ద్రోణాచార్యులు కాదు, కృష్ణార్జునులు వచ్చి ఎదురుగా నిలబడినా కొట్టి మారేస్తానన్నాడు. అంత పొగరు మాట అవసరమా అనేశాడు. ఆయన అటువంటి వాడు పోతే నిజమే కొడుకు కాబట్టి దుఃఖం బాగానే ఉంటుంది. మరి ఈయన కర్ణుడు కొడుకుల్ని చంపేసినప్పుడు, దుర్యోధనుడు కొడుకుల్ని చంపేసినప్పుడు వాళ్ళకేం పౌరుషం లేదా? వాళ్ళకేం మాతృత్వం లేదా? మనం ఎదుటి వాళ్ళ కొడుకు పిల్లల్ని చంపేస్తేనేమో యుద్ధంలో అదేమో గొప్ప విషయమా, పౌరుషమా? మన పిల్లల్ని ఎవరో చంపేస్తేనేమో అది దౌర్భాగ్యమా? ఇదంతా మన అహంకారం అంటారు. దీని అహంకారం అంటే గర్వం కాదండి. నేను, నాది, నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, మిగిలిన వాళ్ళు అందరూ పోవాలి, ఏమైనా పర్వాలేదు, ఇదే అహం. ఈ అహం పోనంత వరకు భగవంతుడు మోక్షాన్ని ఇయ్యడు. నేను పోతే తప్ప తాను రాడు. నేను అంటే ఈ అహం, తాను అంటే పరమాత్మ. నేను పోతే తప్ప తాను రాడు. అందుకే అభిమన్యుడు పోగానే సైంధవుడు అడ్డుకున్నాడని తెలిసి మర్నాడు ఎంతమంది అడ్డు వచ్చినా సరే అందరినీ సంహరించి సైంధవుణ్ణి చంపేస్తాడు. ఒక్క సైంధవుణ్ణి చంపడం కోసం 7 లక్షల మందిని ఊచకోత కోశాడు అని మహాభారతంలో ఉంది, వ్యాసభారతంలో ఉంది. చదివి నేను ఆశ్చర్యపోయాను. అర్జునుడు ఇంత పరాక్రమవంతుడా, ఒక్కరోజున 7 లక్షల మందిని వేసేసాడు. అంటే మొత్తం పాండవ సైన్యం కలిపి అంతా ఎంత ఉందో అంత సైన్యం కౌరవ సైన్యంలో వేసి పారేశాడు ఒక్క సైంధవుణ్ణి చంపడం కోసం. దుర్యోధనుడు అంత కాపలా పెట్టాడు అక్కడ. ఇంత పౌరుషం, ఇంత ఆవేశం ఉన్నవాడికి మోక్షం రావడం చాలా కష్టమండి. అందుకే మరుసటి జన్మలో ఆయన భక్త కన్నప్పగా పుట్టాడు, కిరాతుడుగా పుట్టాడు. అర్జునుడి తర్వాత జన్మ కన్నప్ప. మా చిన్నతనంలోనే మాకు తిన్నని పూర్వజన్మ వృత్తాంతము అని పాఠం ఉండేది కాళహస్తి మహత్యంలో. ఈ తిన్నడు అంటే కన్నప్ప. కన్నప్ప పూర్వజన్మలో ఎవరంటే అర్జునుడు. అంతటి మహాపరాక్రమం కలిగినటువంటి వంశంలో పుట్టినవాడు కిరాత జన్మ ఎత్తడం ఏమిటండి? ఇక్కడ బాణాలు అవి ఉండొచ్చు, కానీ అక్కడేమో యుద్ధాలు చేయడం, ఇక్కడేమో పెట్టెలను వేటాడడం, తేడా ఉంది కదా. ఈ జన్మ ఎందుకు ఎత్తాడు అంటే దానికి కిరాతార్జునీయం కారణం. ఈ కిరాతార్జునీయ ఘట్టంలోనే ఈ శివదండకం వస్తుంది. అరణ్యవాసం వృధా చేయొద్దయ్యా, దివ్యాస్త్రాలు సంపాదించుకోండి, మీకు కౌరవులతో యుద్ధం ఖాయమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి పాండవులకి సలహా ఇచ్చాడు. మనం కూడా నేర్చుకోవాలి. ఆధునిక సమాజంలో ఎప్పుడు ఉద్యోగం లేకపోయినా, కాస్త ఖాళీగా ఉన్న ఉద్యోగం ఊడినా, లేదా చదువుకున్నాక ఇంకా ఉద్యోగం రావడం ఆలస్యంగా ఉన్నా, లేదు ప్రభుత్వాలు మేము 90,000 పోస్టులు ఇస్తాం, 1,00,000 పోస్టులు ఇస్తామని 2 ఏళ్ల పాటు ఇవ్వకపోయినా ప్రశాంతంగా ఉండాలి. అవి ప్రకటిస్తారు, వస్తాయో లేదో చెప్పాలి, వచ్చాక అనుకోవాలి. అందుకని అర్జునుడు కూడా ఈ దివ్యాస్త్రాలను సంపాదించుకోమని సలహా ఇవ్వగానే అంగీకరించాడు. మనం ఇవాళ పిల్లలకి చెప్పాల్సిన విషయం, ఖాళీగా ఉన్నప్పుడు సమయాన్ని వృధా కానియకుండా మంచి గ్రంథాలు చదివేలాగా పిల్లల్ని ప్రోత్సహించండి అమ్మా. కాస్త బలవంతం చేసినా పర్వాలేదు, చదువుకో అని చెప్పి పుస్తకాలు చేతులు పెట్టాలి. స్మార్ట్ ఫోన్ కాదు ఎంతసేపు చేతులు పెట్టి, అది మనకేం నేర్పేదేం లేదు. ఇక్కడ ఉద్యోగం లేదు నిజమే, అది వచ్చే వరకు దానికి సంబంధించిన పుస్తకాలు చదువుకోవచ్చుగా. లేదు 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 అంటే ఎవరిస్తారు ఉద్యోగం? ఇక్కడ
పెళ్ళి కాలేదు నిజమే, పెళ్లి చూపులు ఏవో జరుగుతున్నాయి అమ్మాయికో అబ్బాయికో, అయ్యే వరకు చదువుకోవచ్చు కదా. పెళ్ళో అని ఏడవాలేంటి? అయిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు కదా, వాళ్ళు నువ్వెందుకు ఏడుస్తావు? పెళ్లి కాలేదంటే సుఖంగా ఉండాలి, ఆనందంగా. ఏడవడం ఎందుకు? అయ్యాక ఎలాగో ఏడవడం తప్పదు. అంతే, అది అవ్వలేదు, అది అయ్యాక ఇంకేం అవ్వడానికి ఏం లేదు ఇక్కడ, అది ఒకటే అవుతుంది అంతే. అది తెలియదు ఆ మాత్రం ఇక్కడ. మరి దానికో పెద్ద ఇది ఏం లేదు, ఇంత చేస్తే ఊళ్ళో పలకరింపులంటే పెద్ద సమస్య. పెళ్ళికాని అమ్మాయి ఒక 30 ఏళ్ళు వచ్చేసి ఊళ్ళోకి వెళ్ళిందనుకో, ఇంకా అవలేదా ఆమె నాన్న చూడాల, మనకి ఇదో పని ఇక్కడ. వాళ్ళ నాన్న చూడకపోతే నువ్వు చూడరాదు, ఈ పలకరిస్తారు. అందుకని ఆ అమ్మాయి ఇంకో ఊళ్ళోకి వెళ్ళడం మానేస్తుంది. ఈ మొగాడని ఇప్పుడు మొగాళ్ళనే అలాగే అంటారు, గెడతాడులే ఎదిగో పెళ్ళే వాళ్ళది. ఇంకా అదొక్కటే అయితే గెడతాడు సఫలమైనట్టేను. ఎక్కడ ఏది గెడతాడు? కనిపించగానే ఆక్షేపించడం అనే మాట మానేయాలని. వాళ్ళు ఉన్నదాన్ని మెచ్చుకోవచ్చు కదా, లేని దాన్ని ఎందుకు? ఆ లేని దాన్ని అనేసరికి వాడికి ఏవో లేనిపోని పౌరుషాలు వస్తాయి, అదే బాధ కింద ఉంటుంది. లేకపోతే పెళ్ళవడం కాకపోవడం, ఉద్యోగం రావడం, పక్కింటి వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి ఏమి సంబంధం ఉండే, వాళ్ళకి సంబంధం కానీ వాళ్ళు చూసుకుంటారు కదా. ఈ ఆక్షేపణలే మానేయాలి, దానికి కాదు మనం ఆక్షేపించాల్సింది. అందుకనే దివ్యాస్త్రాల ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాడు. అస్త్ర సాధన చేయవయ్యా, ఊరికే ఇక్కడ కొంచెం. ధర్మరాజు కూడా మంచి పని చేశారండి. ఆయన అదే అరణ్య పర్వంలో మహర్షుల్ని పిలిపించి వాళ్ళు కథలు చెబుతుంటే విన్నాడు. బృహదశ్వ మహర్షి, రోమశ మహర్షి, ఎంతోమంది, మార్కండేయ మహర్షి, ఎంతోమంది ఈ యుగాల్లో ఎవరు కళ్ళ చూడని కని విని ఎరుగిన మహర్షులందరూ ధర్మరాజు అదృష్టం ఏమిటో కానీ వచ్చారు. 14 ఏళ్ల పాటు ప్రవచనాలు చెప్పడమే పని, వీళ్ళకి ప్రవచనాలు వినడమే పని ధర్మరాజుకి. ఎంత అదృష్టవంతుడు నిజంగా. ఆ రకంగా ఆయన పౌరాణిక జ్ఞానాన్ని పొందాడు, గొప్ప సత్వగుణాన్ని పెంచుకున్నాడు. అర్జునుడు మహాతపస్సు చేశాడు, ఆయన అస్త్రాలను సాధించాడు.